గాంధీ కుటుంబ కంచు కోటలను కాపాడుకునేందుకు కాంగ్రెస్ కష్టపడుతోంది. చావో రేవో అన్నట్లుగా చెమటోడుస్తోంది. రాయ్బరేలీలో మకాం వేసిన ప్రియాంక వాద్రా 2 నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. మరి కాంగ్రెస్ వ్యూహాలు ఫలిస్తాయా? ఉత్తరప్రదేశ్లో దశాబ్దాలుగా గాంధీ కుటుంబ కంచుకోటలుగా పేరొందాయి రాయ్బరేలీ, అమేథీ లోక్సభ నియోజకవర్గాలు. 2019లో అమేథీలో రాహుల్ గాంధీ ఓటమితో కాంగ్రెస్ ఒక్కసారిగా కంగుతింది. ఈసారి ప్రతిష్టాత్మకంగా తీసుకుని విజయం కోసం వ్యూహాలు అమలు చేస్తోంది. ఈ 2 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించే బాధ్యతను భుజాలకెత్తుకున్నారు పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక వాద్రా. రాయ్బరేలీలో రాహుల్ గాంధీ, అమేథీలో కిషోరీలాల్ శర్మ కాంగ్రెస్ తరపున బరిలోకి దిగారు. వీరిద్దరి తరపున అన్ని తానే ప్రచార రథాన్ని నడిపిస్తున్నారు ప్రియాంక. తెర వెనుక వ్యూహాలను రచించడంలోనూ కీలకంగా వ్యవహరిస్తున్నారు. గాంధీ కుటుంబంతో ఈ నియోజకవర్గాలకు తరతరాలుగా ఉన్న అనుబంధాన్ని ప్రజలకు గుర్తు చేసే ప్రయత్నం చేస్తున్నారు. అదే సమయంలో జాతీయ అంశాలను ప్రస్తావిస్తూ బీజేపీకి కౌంటర్ ఇస్తున్నారు. మే 4వ తేదీ నుంచి రాయ్బరేలీలోనే మకాం వేశారు ప్రియాంక వాద్రా. ఈ నెల 20న ఇక్కడ పోలింగ్ జరగనుంది. గడిచిన 45 సంవత్సరాల్లో దాదాపు 31 ఏళ్లు అమేథీ లోక్సభ నియోజకవర్గానికి గాంధీ కుటుంబ సభ్యులు ప్రాతినిధ్యం వహించారు. 1980లో తొలిసారి సంజయ్ గాంధీ ఇక్కడి నుంచి గెలిచారు. ఈయన ఆకస్మిక మరణంతో 1981లో ఉప ఎన్నిక వచ్చింది. బైపోల్లో పోటీ చేసి గెలిచిన రాజీవ్ గాంధీ 1991 వరకు అమేథీ ఎంపీగా కొనసాగారు. 1998లో సోనియా గాంధీ పోటీ చేయగా 2004లో రాహుల్ గాంధీ ఇక్కడి నుంచి తన పొలిటికల్ ఇన్నింగ్స్ ప్రారంభించి 2004, 2009, 2014లో వరుస విజయాలు సాధించారు. 2019లో బీజేపీ నేత స్మృతి ఇరానీ 55,000 ఓట్ల తేడాతో రాహుల్ను ఓడించడంతో కాంగ్రెస్ కంచుకోట బద్దలైంది. ఈసారి వైనాడుతో పాటు అమేథీ నుంచి రాహుల్ గాంధీ పోటీ చేస్తారని ప్రచారం జరిగినా చివరికి గాంధీ కుటుంబానికి చెందని కేఎల్ శర్మకు టికెట్ దక్కింది. అమేథీకి నో చెప్పిన రాహుల్ గాంధీ సేఫ్ సీటుగా పరిగణించిన రాయ్బరేలీలో పోటీకి నిలిచారు. రాయ్బరేలీ గాంధీలకు పెట్టని కోట. 1952 నుంచి 2019 వరకు ఇక్కడ కాంగ్రెస్ కేవలం 3 సార్లే ఓడిపోయింది. తొలుత ఇందిరాగాంధీ భర్త ఫిరోజ్ గాంధీ 1967 నుంచి 1980 వరకు ఇందిరాగాంధీ ఇక్కడ నుంచి పోటీ చేశారు. 1977లో మినహా అన్నిసార్లు ఆమె విజయం సాధించారు. 2004 నుంచి రాయ్బరేలీ ఎంపీగా ఉన్నారు సోనియా గాంధీ. ప్రత్యక్ష ఎన్నికలకు దూరం జరిగి సోనియా రాజ్యసభకు వెళ్లడంతో తల్లి స్థానంలోకి వచ్చారు రాహుల్ గాంధీ. 2019లో అమేథీలో ఓడిపోయిన రాహుల్ గాంధీ ఈసారి రాయ్బరేలీకి మారిపోవడంపై బీజేపీ విమర్శలు గుప్పిస్తోంది. స్మృతి ఇరానీని ఎదుర్కొనే సత్తా లేదని, రాయ్బరేలీలోనూ ఓటమి ఖాయమని ఎద్దేవా చేస్తోంది. అందుకే కాంగ్రెస్ కు అమేథీ, రాయ్బరేలీ పోరు ప్రెస్టేజ్ బ్యాటిల్ గా మారిపోయింది. ఎలాగైనా గెలిచి చూపించాలని చెమటోడుస్తోంది. అయితే ప్రియాంక వాద్రా సమర్థతపైనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో యూపీ బాధ్యతలు తీసుకున్న ప్రియాంక అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలిపించలేకపోయింది. ఛత్తీస్గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు విస్తృత స్థాయిలో ప్రచారం చేసినా ఫలితం దక్కలేదు. అలాంటిది ఇప్పుడు అమేథీ, రాయ్బరేలీలో ఆమె మ్యాజిక్ పనిచేస్తుందనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అయోధ్యలో రామమందిరం ఎఫెక్ట్తో ఉత్తరప్రదేశ్లో బీజేపీ హవా బలంగా వీస్తోంది. ఈ సమయంలో కంచుకోటలను నిలబెట్టుకోవడం కాంగ్రెస్ కు దాదాపు అసాధ్యమంటున్నారు రాజకీయ పండితులు. ప్రధాని మోదీ సైతం ఇదే మాట చెప్పారు. యూపీలో కాంగ్రెస్ గుండు సున్నా కావడం ఖాయమని, రాహుల్ గాంధీ ఓటమి తప్పదనే సంకేతాలిచ్చారు. మరి ప్రియాంక వాద్రా కష్టం ఫలిస్తుందా? బీజేపీ చెప్పినట్టు జరుగుతుందా? తెలియాలంటే జూన్ 4 వరకు ఆగాల్సిందే.